సరే హాయ్ అండి. ఇది మా అన్నయ్య వాళ్ళ తోట, బంది తోట. అయితే మా చుట్టుపక్కల ఎవరో వేయలేదు. మా అన్నయ్య వేసినప్పుడు ఎలా వస్తాయో పూలు అని చూసాను. నేను ఇటు వెళ్తా ఉంటాను, మాది ఆత్కూరు. అయితే మాది తెంపల్లి. ఈ దారిని వెళ్తా చిన్న మొక్కల దగ్గర నుండి చూసాను నేను. అయితే ఎలా వస్తాయి ఏంటో మా అన్నయ్య వేసాడు పాపం అనుకున్నాను. నిజంగా యాక్చువల్గా అయితే చాలా బాగా వచ్చినాయి పూలు. కొంచెం దురదృష్టవశాత్తు ఏంటంటే కొంచెం వర్షం వల్ల కొన్ని పూలు పడిపోయాయి. నాకైతే ఆనందం వేసింది, కొంచెం బాధగా కూడా ఉంది. ఏం కాదు, అన్నయ్య ఎలా పండించారు, ఇది చాలా బాగుంది. జూలై 29 పెట్టాను మా మొక్క తెచ్చేటప్పటికి మొక్క వచ్చి 3 రూపాయలు పడుతుంది. 3 రూపాయలు అయితే 6,500 మొక్కలు పెట్టినమ్మా. 6,500 మొక్కలు పెట్టింది. ఇది 60 సెంట్లు భూమి. 6,500 మొక్కలు పెట్టింది. 6,500 మొక్కలు పెడితే అంటే 25 రోజులు వయసు ఉన్న మొక్క నారుని తీసుకొచ్చి పెట్టాం. 25 అంటే పెట్టినాక 40 రోజులకి పూలు వచ్చినాయి. 40 రోజులకి పూలు వచ్చినాయి. 40 రోజుల తర్వాత నెమ్మదిగా 10 కేజీలు 5 కేజీలు తెచ్చుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ వచ్చేటప్పటికి రోజుకి 50 కేజీలు దిగుతున్నాయి. అయితే మొన్న 3వ మట్టి వాతానికి ఏమైందంటే తల బొరువైపోయి చెట్లను పడిపోయి కొన్ని పూలు నష్టం కూడా జరిగింది. ఎందుకంటే నేల నానింది కదా. ఈ పువ్వు నేల నాడేటప్పటికి ఏమైందంటే కొంత పువ్వు డామేజ్ కూడా అయిపోయింది. నేనేం చేస్తున్నామంటే ఈ డామేజ్ అయ్యి పువ్వు అక్కడే కోసేసి వదిలేసి కొంచెం మెరుగుకున్న పువ్వుని ఇక్కడ తెస్తున్నాం. తెచ్చి కేజీ 50 రూపాయలు చొప్పున. అంటే ఇవాళ మార్కెట్ 30 రూపాయలు ఉండా, 70 రూపాయలు ఉండా, 100 రూపాయలు చేతి మీద 100 రూపాయలు 100 రూపాయలు అమ్ముకున్నా కానీ నేను ఒకే లెక్కన ఇస్తున్నా. నేను ఫస్ట్ 60 రూపాయలు చేసి అమ్మాను. తర్వాత ఐపులో వస్తున్నారు, మాకు రేటు చేసి ఉండన్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు దేవుడు నాకు కొంచెం బిగితి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు 50 రూపాయలకే పెరిగినా 50 రూపాయల కాడికి ఇస్తున్నాను. నేను రోజుకి అరకంట పూలు చెబుతున్నాయి. అవునమ్మా, థ్యాంక్స్ చెప్పు మీ అన్నయ్య. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు భలే ఉంది. వెదర్ కూడా చూడండి. కాకపోతే కొన్ని పువ్వులు నేను మొత్తం తోటంతా చూసి తిరిగాను. మధ్య మధ్యలో పూలు కూడా పోయాయి. చాలా బాధ అనిపించింది. అయినా కూడా బాగానే ఉంటుంది. ఆ దేవుడి భక్తి చేత అన్నయ్య కొంచెం పువ్వులు కూడా తక్కువ రేటుకి ఇస్తున్నానమ్మా అని చెప్పారు. బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకండి నేను మొన్న మా గృహప్రవేశానికి కూడా ఒక 4 కేజీలు 6 కేజీలో తీసుకొచ్చారు. ఇక్కడ బాగున్నాయండి పూలు కూడా. అన్నయ్య మంచి తక్కువ రేటుకి ఇస్తున్నాడు. పువ్వు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మళ్ళీ అదేవిధంగా ఈరోజు దీపావళి కదా, మా పిల్లల పూజ కోసమని పువ్వులు కావాలన్నారు. అయితే యాక్చువల్గా అయితే నేనైతే చేయట్లేదండి, మా పిల్లలు చేస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి అన్నయ్య దగ్గరికి వచ్చి పూలు గోయించుకుని వెళ్తున్నాము. మీకైతే నచ్చిద్ది, ఖచ్చితంగా నచ్చిద్ది. చూడండి ఎంత పెద్దగా ఉందో. బాగా పండించాడు అన్నయ్య పూలు మాత్రం. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. బాగా నచ్చింది నాకు. ఈసారి నాకు కూడా ఒక చిన్న భూమి ఉంది, కొంచెం పొలం, అది ఎంతో కాదులేండి. దానిలో నేను కూడా ట్రై చేస్తాను. చాలా బాగుంది. మా చుట్టుపక్కల పొలాల్లో ఎవరు పెట్టలేదండి, నేను కూడా పెడతాను. ఈసారి ట్రై చేస్తాను. మా అన్నయ్యని చూశానుగా, మళ్ళీ ఒకసారి అడుగుతాను ఎలా పండించాడో, మొక్కలు ఎక్కడ తీసుకువచ్చారు అడిగి నేను కూడా పండిస్తాను. నాకు ఇక్కడ దగ్గరలోనే ఉందండి, కొంచెం మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు. దాన్ని మీకు కూడా చూపిస్తాను. ఓకే, బాయ్ అండి. మీకు నచ్చుద్ది, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.